కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు అల్లం రసంలో తీసుకోవాలి. కొంతమందికి అంటే కళ్ళన్నీ బాగా రెడ్గా అయిపోయి నిద్ర రాకపోవడము, బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోయి టెంపరేచర్ బాగా ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట. అలాంటి టైంలో అల్లం రసంలో ఒక స్పూన్ అల్లం రసంలో ఇదే పిప్పల చూర్ణం తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది, నోరంతా పగిలినట్టు అయిపోయి అన్నం కూడా తినలేరు కాబట్టి చాలా ఇబ్బంది పడిపోయి పులుపుకి కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంటుంది. ఆయాసం ఉన్న వాళ్ళకి విపరీతంగా, లేకపోతే జలుబు ఉన్న వాళ్ళకి. అబ్జర్వ్ చేస్తే ఈ పిప్పల చూర్ణం నోట్లో వేసుకున్నాగానే ఏమవుతుంది తెలుసా అండి, మెకానిజం సైన్స్, ఆయుర్వేద సైన్స్ చాలా గొప్పదండి. మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల తెలియట్లేదు దీని విలువ. కానీ ఈ పిప్పల చూర్ణం నోట్లో వేసుకొని చూడండి, నోరు అంతా తిమ్మిరిగా, లాలాజలం చాలా ఇంక్రీజ్ చేస్తుంది. న్యాచురల్గా ఒక పౌడర్ నోట్లో వేసుకోవడం వల్ల, పిప్పల చూర్ణం నోట్లో వేసుకోవడం వల్ల లాలాజలం న్యాచురల్గా పెరిగి వాటర్ అంతా వచ్చేస్తుంది, లాలాజలం బాగా ఊరుతుంది అనమాట. అదంతా కూడా మెడిసిన్ వాల్యూ అన్నాడు. అదంతా మింగేసేయాలి. మింగడం వల్ల లోపల ఉన్న లంగ్స్ అంతా కంప్లీట్గా, స్టమక్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ప్లస్ లివర్లో ఉండే ఇన్ఫెక్షన్స్, లంగ్స్లో ఉండే ఇన్ఫెక్షన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పిప్పల చూర్ణం అనేది. ఇలా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా హ్యాపీగా కూడా ఎలాంటి ట్యాబ్లెట్లు, బ్లడ్ టెస్ట్లు, ఎలాంటి సెలైన్స్ ఇంజెక్షన్స్ లేకుండా కూడా హ్యాపీగా తగ్గించుకునే యోగం అనమాట. ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా ఉంటుంది.